ఓం నమో వెంకటేశాయ. మనం ఈ వీడియోలో జూన్ నెలకు సంబంధించిన దర్శనం, వసతి, సేవా టికెట్లు, హోమం అప్డేట్స్ అన్నీ అయితే రిలీజ్ చేశారండి. ఏ రోజున ఏ టికెట్లు రిలీజ్ చేస్తున్నారు, ఏ టైంకి రిలీజ్ చేస్తున్నారు అనేసి అయితే ఈ వీడియోలో క్లియర్ గా తెలుసుకుందాము. దానికైతే ముందుగా మనము ttdevastanams.ap.gov.in అనే అఫీషియల్ వెబ్సైట్ అయితే ఓపెన్ చేసుకోవాలండి. ఓపెన్ చేసుకున్నాక మనకైతే ఇక్కడ లేటెస్ట్ అప్డేట్స్ కనిపిస్తుంది. ఇందులో మనకు మొట్టమొదటిగా శ్రీవారి ఆజిత సేవా టికెట్స్ ఎలక్ట్రానిక్ డిప్ రిజిస్ట్రేషన్స్ అండి. మొదటి గడప దర్శనం నుంచి స్వామివారిని సుప్రభాతం, తోమాల, అర్చన, అష్టదళ పాద పద్మారాధన సేవల్లో పాల్గొనాలి అనుకుంటే ఈ టికెట్స్ కి అయితే రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. దాదాపు 30 నుంచి 40 నిమిషాల పాటు అయితే స్వామివారిని దర్శనం చేసుకోవచ్చు మొదటి గడప నుంచి. ఇలాగ దర్శనం చేసుకోవాలి అంటే ముందుగా రిజిస్ట్రేషన్ అయితే చేసుకోవాలండి. రిజిస్ట్రేషన్ వచ్చేసి ఫ్రీ ఆఫ్ కాస్ట్. ఈ రిజిస్ట్రేషన్ లో సెలెక్ట్ అయిన భక్తులు మాత్రమే అమౌంట్ పే చేసి టికెట్ అనేది కన్ఫర్మ్ చేసుకోవచ్చు. 18వ తేదీ 10 గంటల నుంచి అయితే ఓపెన్ అవుతుందండి. 20వ తేదీ 10 గంటల వరకు అయితే మనం చేసుకోవచ్చు. 2 రోజుల పాటు అయితే రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు. శ్రీవారి ఆజిత సేవ టికెట్స్ అయిన కళ్యాణోత్సవం, ఊంజల్ సేవ, ఆజిత బ్రహ్మోత్సవం, సహస్ర దీపాలంకరణ సేవల టికెట్ వచ్చేసి జూన్ నెలకు సంబంధించినవి 21వ తేదీ 10 గంటలకైతే రిలీజ్ చేస్తున్నారండి. వీటినే మనం 500 రూపాయల టికెట్ అని కూడా అంటాము. ఈ టికెట్స్ బుక్ చేసుకున్న వాళ్ళు సేవల్లో పాల్గొనేసి సుపథం ద్వారా స్వామివారిని అయితే దర్శనం చేసుకోవచ్చు. ది ఆన్లైన్ సేవ వర్చువల్ పార్టిసిపేషన్ అండ్ కనెక్టర్ దర్శన్ కోటా ఫర్ కళ్యాణోత్సవం, ఊంజల్ సేవ, ఆజిత బ్రహ్మోత్సవం, సహస్ర దీపాలంకరణ సేవకు సంబంధించినవి 21వ తేదీ 3 గంటలకైతే రిలీజ్ చేస్తారండి. ఇవి స్వామివారి దర్శనం మనము ఆన్లైన్ లో మాత్రమే చేసుకుంటాము. ఈ సేవకు బుక్ చేసుకున్నాము అంటే వర్చువల్ పార్టిసిపేషన్ కి. ఆ తర్వాత కనెక్టర్ దర్శన్ కోట ఒకవేళ మీరు బుక్ చేసుకుంటే 300 రూపీస్ క్యూ లైన్ లో వెళ్లి స్వామివారిని దర్శనం చేసుకోవచ్చండి. ఒకవేళ మీరు ఈ సేవకి ఆన్లైన్ లో మనం బుక్ చేసుకున్నాము అంటే వెంటనే మీకు దానికి సంబంధించిన కనెక్టర్ దర్శన్ కోట కానీ అవైలబుల్ లేకపోతే మీరు బుక్ చేసుకున్న 12 నెలల లోపల ఎప్పుడైనా కూడా మీరు కనెక్టర్ దర్శన్ కోట అనేది బుక్ చేసుకుని స్వామివారిని అయితే దర్శనం చేసుకోవచ్చండి. తిరుమల అంగ ప్రదక్షిణ టోకెన్ సంబంధించినవి 22వ తేదీ 10 గంటలకైతే రిలీజ్ చేస్తూ ఉన్నారండి. అంగ ప్రదక్షిణ సేవలో పాల్గొనాలి అనుకుంటే 22వ తేదీ 10 గంటలకైతే మీరు టికెట్స్ బుక్ చేసుకోవచ్చు. మీ టికెట్ మీద రిపోర్టింగ్ టైమ్, ప్లేస్ ఏది ఉందో దానికి తగ్గట్టుగానే మీరైతే వెళ్లి రీచ్ అవ్వాల్సి ఉంటుందండి. అలాగే సీనియర్ సిటిజన్స్ ఫిజికలీ ఛాలెంజ్డ్ కోటాకి సంబంధించినవి 22వ తేదీ 3 గంటలకైతే రిలీజ్ చేస్తూ ఉన్నారు. 300 రూపీస్ స్పెషల్ ఎంట్రీ దర్శన్ టికెట్స్ బుక్ చేసుకోవాలి అనుకున్న భక్తులకైతే మాత్రం 24వ తేదీ 10 గంటలకి ఆన్లైన్ లో రిలీజ్ చేస్తూ ఉన్నారండి. సీనియర్ సిటిజన్ సంబంధించినవి స్పెషల్ ఎంట్రీ దర్శన్ టికెట్స్, అలాగే అంగ ప్రదక్షిణము, ఆజిత సేవా టికెట్ సంబంధించినవన్నీ కూడా ఎలాగ బుక్ చేసుకోవాలి అని ఆల్రెడీ మన ఛానల్లో అయితే వీడియో ఉందండి. ఎవరైనా చూడకపోతే మాత్రం తప్పకుండా చూడండి. ఈ టికెట్స్ అన్ని బుక్ చేసుకున్న భక్తులు దర్శనం కోసము 24వ తేదీ అయితే మనకు అకామిడేషన్ అయితే రిలీజ్ చేస్తారండి 3 గంటలకి. ఇక్కడ చూసిన టికెట్స్ అన్ని బుక్ చేసుకున్న వాళ్ళు ఆజిత సేవా టికెట్స్, డిప్ రిజిస్ట్రేషన్స్ కావచ్చు, అలాగే సేవలు అయినా ఆన్లైన్ వర్చువల్ పార్టిసిపేషన్ టికెట్స్, అంగ ప్రదక్షిణము, సీనియర్ సిటిజన్స్ ఫిజికలీ ఛాలెంజ్డ్ కోట, స్పెషల్ ఎంట్రీ దర్శన్ టికెట్స్ ఇవన్నీ బుక్ చేసుకున్న భక్తులైతే మాత్రము తప్పకుండా 24వ తేదీ 3 గంటలకైతే ఆన్లైన్ లో అకామిడేషన్ అనేది బుక్ చేసుకోవచ్చండి. 25వ తేదీ 10 గంటలకి లోకల్ టెంపుల్ సేవా కోటకి సంబంధించినవైతే రిలీజ్ చేస్తారండి. ఇవి ఏప్రిల్ నెలకు సంబంధించినవైతే రిలీజ్ చేస్తారు. శ్రీ శ్రీనివాస దివ్యానుగ్రహ విశేష హోమమఠ్ సప్త గో ప్రదక్షిణ సేల అలిపిరి టికెట్స్ ఏప్రిల్ నెలకు సంబంధించినవి 25వ తేదీ 10 గంటలకైతే రిలీజ్ చేస్తారు. ఈ 2 టికెట్స్ వచ్చేసి మనకు 25వ తేదీ 10 గంటలకైతే రిలీజ్ చేస్తారండి. చాలా మంది అయితే అడుగుతా ఉన్నారు, హోమానికి అకామిడేషన్ అనేది రిలీజ్ చేయరా ఆన్లైన్ లో అనేసి. మనకు ఇక్కడ అకామిడేషన్ రిలీజ్ చేస్తా ఉండేది వచ్చేసి జూన్ నెలకు సంబంధించినవి అయితే రిలీజ్ చేస్తారండి. 24వ తేదీ రిలీజ్ చేస్తున్నారు. మనకు 25వ తేదీ హోమానికి అయితే రిలీజ్ చేస్తారు. ఇవి ఏప్రిల్ నెలకైతే రిలీజ్ చేస్తారండి. కాబట్టి మనకు హోమానికి ఆన్లైన్ లో అయితే అకామిడేషన్ బుక్ చేసుకునే ఆప్షన్ అయితే లేదండి. అప్డేట్ కూడా చేయలేదు. కానీ మనకు హోమం వచ్చేసి ఇప్పుడు మార్చి నెల కాబట్టి తర్వాత నెలకు మాత్రమే రిలీజ్ చేస్తారు. అంటే ఏప్రిల్ నెలకైతే రిలీజ్ చేస్తారు. ఇవన్నీ వచ్చేసి అకామిడేషన్ అనేది 3 months కి ముందుగానే మనం బుక్ చేసుకోవాల్సి ఉంటుంది. కాబట్టి ఇవి జూన్ నెలకైతే ఈ టికెట్లు బుక్ చేసుకున్న వాళ్ళకి మాత్రమే బుక్ చేసుకోవడానికైతే రిలీజ్ చేస్తారండి. లోకల్ టెంపుల్ సేవ కోటకి సంబంధించినవి కాబట్టి దీనికైతే అకామిడేషన్ అనేది అప్డేట్ చేయలేదు. వీళ్ళు తిరుపతిలో కూడా స్టే చేయొచ్చు కాబట్టి ఆన్లైన్ లో బుక్ చేసుకున్న ఆప్షన్ అనేది ఇంకా అప్డేట్ చేయలేదండి. శ్రీవారి సేవకు సంబంధించిన అప్డేట్ అనేది జనరల్ సేవ, పరకామణి సేవ, నవనీత సేవలకి ఇంకా ఎలాంటి అప్డేట్ అయితే చేయలేదండి. మోస్ట్లీ 26వ తేదీ లేదా 25వ తేదీ అయితే అప్డేట్ చేయొచ్చు. మనకైతే
లాస్ట్ మంత్ లో కూడా రిలీజ్ చేయలేదు కాబట్టి ఈసారి మేబీ రిలీజ్ చేయొచ్చండి. తిరుమల లేటెస్ట్ న్యూస్ అండ్ అప్డేట్స్ అయితే ముందుగా తెలుసుకోవాలనుకుంటే మన ఛానల్ కి సంబంధించిన వాట్సాప్ ని అయితే ఫాలో అవుతూ ఉండండి. వాట్సాప్ లింక్ డిస్క్రిప్షన్ లోనే ఉంది, అలాగే మన ఛానల్ బయోలో కూడా ఉంటుందండి. స్వామివారి దర్శనానికి ఈ రోజు 9 కంపార్ట్మెంట్లు అయితే భక్తులు వేచి ఉన్నారండి. ఎలాంటి టోకన్స్ లేకుండా ధర్మ దర్శనం కోసం వెళ్లే భక్తులకు 10 గంటల కంటే పైనే పట్టే అవకాశం అయితే ఉంది. 300 రూపీస్ స్పెషల్ ఎంట్రీ దర్శనం టికెట్స్ బుక్ చేసుకున్న భక్తులకు 2 నుంచి 3 గంటల లోపలే దర్శనం అయిపోవచ్చండి. ఫ్రీ SSD టోకెన్స్ తీసుకున్న భక్తులకు 3 నుంచి 5 గంటల లోపలే దర్శనం అయిపోవచ్చు. ఈ ఫ్రీ SSD టోకెన్స్ తిరుపతిలో మెయిన్ బస్ స్టాండ్ ఆపోజిట్ లో ఉండే శ్రీనివాసం కాంప్లెక్స్ లో, రైల్వే స్టేషన్ బ్యాక్ సైడ్ లో ఉండే విష్ణు నివాసం, అలిపిరి దగ్గరే ఉండే భూదేవి కాంప్లెక్స్ లో రాత్రి 9 గంటల నుంచి అయితే టోకన్స్ ఇస్తారండి. ఇవి ఫ్రీ ఆఫ్ కాస్టే, ఆధార్ కార్డు తప్పకుండా ఉంటేనే టోకన్స్ అనేవి ఇస్తారు. అలాగే దివ్య దర్శనం టోకన్స్ శ్రీవారి మెట్ల మార్గంలో మాత్రమే ఇస్తారండి, ఉదయం 6 గంటల నుంచి. నిన్నటి దర్శన వివరాలు. నిన్న 82,721 మంది స్వామివారిని దర్శించుకున్నారు. 27,261 మంది తలనీలాలు సమర్పించుకున్నారు. నిన్నటి మొత్తం ఉండి కానుకలు 4,46,00,000 వచ్చాయి. ఇంతేనండి ఈ రోజు ఉన్న తిరుమల లేటెస్ట్ న్యూస్ అండ్ అప్డేట్స్ అయితే మాత్రము. ఈ వీడియోలో మీకు ఎలాంటి సందేహాలు ఉన్నా కూడా కామెంట్ సెక్షన్ లో అయితే మెసేజ్ చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కి షేర్ చేయండి. ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓం నమో వెంకటేశాయ. సర్వేజన సుఖినో భవంతు.